తర్వాత మేడం మాట్లాడతారు, తర్వాత సార్ మాట్లాడతారు, తర్వాత సురేందర్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు సావిత్రి సురేందర్ గౌడ్తో పాటు మిగతా నాయకులు హాజరు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాన్ని పిచ్చేసిన గౌరవనీయులు హరీష్ రావు గారికి, గౌరవ సుందలక్ష్మరెడ్డి గారికి, ఫారూక్ హుస్సేన్ సాబ్కు, అదేవిధంగా జగపతి అన్న గారికి, శివ సుభాష్ అన్న గారికి, సురేందర్ గారికి, కృష్ణారెడ్డి గారికి, మల్లికార్జున గౌడ్ గారికి, ఆ వేదిక మీద ఉన్న పెద్ద తిరుపతి అన్న గారికి, పెద్దలందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మరి మెదకులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక గుబులు పుట్టింది. సురేందర్ గౌడ్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా హరీష్ రావు గారి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఈసారి తప్పకుండా గులాబీ జెండా మెదకు బల్దియాపై ఎగురుతుందనేది ప్రజల్లో నమ్మకం వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ లో కూడా గుబులు పుట్టి నిన్నటి నుండి ఆగమాగం అవుతా ఉన్నారు. 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి. అక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన అట్లే ఉంది. సేమ్ ఇక్కడ మెదక్లో ఇక్కడ ఎమ్మెల్యే గారి ప్రవర్తన, పరిపాలన సేమ్ ఉన్నాయి. అక్కడ 6 గ్యారెంటీలు అన్నట్టు ఒక్కటి కూడా అమలు కాలే. ఇక్కడ ఎన్నో హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా అమలు కాలే. కానీ ఇసుక దండ మాత్రం మస్తు చేసుకుంటుండ్రు. ఇసుక దండ నడిపిస్తుండ్రు, కేసులు పెడుతుండ్రు, భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు. కానీ ఎవరు భయపడతలేరు. ఇక స్టార్టింగ్ లో జర భయపడ్డట్టు అనిపించింది, కానీ ఇప్పుడు అందరు ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. ఇక్కడ భయపడేటోళ్ళు కూడా ఎవ్వరు లేరు. మొన్ననే ఏదో ఒక జీవో లేదు, ఏం లేదు, ప్రొసీడింగ్ కాపీ కూడా లేదు. TUFIDC కేసీఆర్ ఇచ్చిన 50 కోట్లు క్యాన్సిల్ అయింది. రింగ్ రోడ్ క్యాన్సిల్ చేసిండ్రు. వచ్చిన జిల్లాను ఆగం చేసేటట్టున్నారు. ఏదో 80 కోట్లు అని చెప్పేసి జీవోలు ఏంటి, ప్రొసీడింగ్ లేక ఏం లేక ఒక ప్రెస్ ఇచ్చేసి దానికి 4 కాంగ్రెస్ లీడర్లు 4 కూర్చొని చేయాలన్నారు. బయటకు వచ్చి ఏమన్నారు ఆ కాంగ్రెస్ లీడరే, ఇంతకు దీనికి జీవోనే లేదు, మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టమన్నారు. మా ప్రెస్ వాళ్ళు కొందరు అడిగిండ్రు, ఏది మీ జీవో, ప్రొసీడింగ్ కాపిస్తే ప్రెస్ కి ఇస్తామన్నారు. ప్రొసీడింగ్ కాపీ లేదు, దానికి అధికారికంగా దానికి శాంక్షన్ లేదు. కానీ బయటకు వచ్చి వాళ్ళే అంటున్నారు మా ఎమ్మెల్యే పెట్టమన్నారు, మేము పెట్టినామన్నారు. 2 గంటల మట్టి కూడా మెదకు బల్దియాలో ఇదివరకు పని జరగలేదు. ఎక్కడ చెత్త చెదారం అక్కడనే ఉంది, మంచినీళ్ళ కష్టం ఉంది, అందుబాటులో అందుబాటులో లేని పరిస్థితి. హాస్పిటల్ దవాఖాన పోతే అక్కడ కనీసం పట్టించుకున్న నాదులు లేరు. మళ్ళీ సిజేరియన్ గాంధీ హాస్పిటల్ కు పంపుడే ఉన్నది తప్ప అక్కడ పరిశుభ్రత అనేది కూడా ఆగమైంది. తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఈ కాంగ్రెస్ చేతిలో బలై యాగమైతుందో, తెలంగాణ ప్రజలు ఎట్లా బలై యాగమైతూ ఉన్నారో మెదక్లో కూడా మెదక్ ప్రజలందరూ కూడా ఆగమాగం అవుతా ఉన్నారు. ఏమన్నా అంటే స్కాములు చేస్తారు, సిట్లు అంటారు, ఓ స్టేట్ సిట్ ఒకటేస్తారు, అందరినీ కేసీఆర్ ను, హరీష్ రావు గారిని, కేటీఆర్ ను, మిగతా నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టే పని చేస్తున్నారు తప్ప అభివృద్ధి మీద మాత్రం ధ్యాస లేదు. అభివృద్ధి అయితే చెయ్యరు కానీ ప్రతిపక్షాల మీద కక్ష కట్టి కక్ష సాధింపు చర్యలు చేయడానికే అక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు తప్ప ప్రజల మీద మమకారం లేదు, ప్రజలకు అభివృద్ధి అందించాలని లేదు, అందుబాటులో ఉండాలని లేదు, ప్రజలకు కావలసిన సదుపాయాలు కల్పించాలని లేదు, రైతు బంధు ఇవ్వాలని లేదు, రైతు బీమా చేయాలని లేదు, 6 గ్యారెంటీలు లేవు, అక్క చెల్లెలకు మహాలక్ష్మి స్కీమ్ లేదు. అభివృద్ధి అనేది నోచుకోకుండా ప్రజలందరూ కూడా ఆగమాగమయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి పరిస్థితి మెదకులో ఉంది కాబట్టి మరి సురేందరన్న లాంటి వాళ్ళు, మిగతా మాజీ కౌన్సిలర్లు కూడా మరి ఆ పార్టీకి రాజీనామా చేసి ఏదైతే అభివృద్ధి చేస్తూ 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన గౌరవ కేసీఆర్ గారి పార్టీలో అదేవిధంగా హరీష్ అన్న సమక్షంలో చేద్దామని చెప్పేసి సురేందర్, అదేవిధంగా సావిత్రి గారు, మిగతా మాజీ కౌన్సిలర్ తో పాటు నాయకులు కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా నేను పెద్ద ఒక జిల్లా అధ్యక్షురాలుగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ మీ అందరి సహాయ సహకారాలతోని, మరి మా పెద్దలు వేదిక మీద ఉన్న పెద్దలందరి సహాయ సహకారాలతోని, ఇక్కడున్న మా నాయకులు ఇవాళ ఉత్సాహంతో జాయిన్ అవుతున్న మా యువత, మా నాయకులు, బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు, మా మాజీ కౌన్సిలర్ అందరి సహాయ సహకారాలతో తప్పకుండా